ఓం నమో నారాయణాయ. ఈరోజు వీడియోలో మనము వసంత పంచమి గురించి చెప్పుకుందాం. వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, పూజా విధానం ఏ విధంగా ఉండాలి, పూజలో కావాల్సిన సామాగ్రి ఏంటి, ఇంట్లోనే మనం అమ్మవారిని పూజించుకోవడానికి గల పూజా సామాగ్రి ఏంటో, ఏ విధంగా పూజించాలో పూజా విధానం గురించి తెలుసుకుందాం. వసంత పంచమి పండగను ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలోని 5వ రోజున అత్యంత వైభవంగా జరుపుకుంటాం. వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని పూర్తి భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. ఈసారి వసంత పంచమి పండగ బుధవారం 14వ తేదీ ఫిబ్రవరి 2024న వస్తుంది. భారతదేశంలో వసంత పంచమిని సరస్వతీ పూజ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వసంత పంచమి పండగ తల్లి సరస్వతీదేవికి అంకితం చేయబడింది. విద్యలో, వృత్తిలో, ప్రతి పనిలో విజయం సాధించడానికి మనము సరస్వతి అమ్మవారిని పూజిస్తాము. ప్రతి ఒక్క విద్యార్థి సరస్వతీదేవిని పూజించడం చాలా చాలా శ్రేయస్కరం. వసంత పంచమి రోజున సరస్వతీదేవి తన చేతుల్లో పుస్తకము, వీణ, దండతో తెల్లని కమలంపై కూర్చొని మనకు దర్శనమిస్తుంది. అలాగే ఈ రోజున సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక వస్తువులని మనం పూజలో చేర్చాలి. ఆ వస్తువులు ఏంటియో మనం తెలుసుకుందాం. ఈ వస్తువులని చేర్చడం వల్ల సరస్వతీ మాత అనుగ్రహం జీవితంలో మనకు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ వస్తువులు ఏంటియో తెలుసుకునే ముందు మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ముందుగా ఒక పూజా పళ్ళాన్ని తీసుకొని అందులో తెల్లటి అన్నం, తెల్ల నువ్వుల లడ్డూలు, నెయ్యి, దీపం వెలిగించడానికి నెయ్యి, దీపపు కుందేలు, ధూపం, వత్తులు, తమలపాకులు, సరస్వతీదేవి విగ్రహం ఉంటే విగ్రహం లేదా చిత్రపటాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ఇవే కాకుండా లవంగాలు, పసుపు, కుంకుమ, తులసి ఆకులు, నీటి కోసం కుండ లేదా కలశం, చెక్క స్తంభం, మామిడి ఆకులు, పసుపు పువ్వులు, కాలానుగుణ పండ్లు, బెల్లం, కొబ్బరి మొదలైనవన్నీ కూడా పూజా పళ్ళెంలో చేర్చాలి. ఇవేవీ లేకుండా మనం పూజించినట్లయితే దేవి ఆరాధన అసంపూర్ణంగా అవుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. పూజా పళ్ళెంలో తీపి పదార్థం ప్రసాదంగా పెట్టాలి. పసుపు బియ్యాన్ని కూడా మనం ఈ పూజా పళ్ళెంలో చేర్చాలి. బూందీ లడ్డూలను కూడా పూజా పళ్ళెంలో మనం పెట్టుకోవాలి. అదేవిధంగా ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. సరస్వతీదేవి పూజా విధానం. తల్లి సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ముందుగా మనము ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి. వసంత పంచమి నాడు స్నానం ఆచరించి పసుపు రంగు బట్టలు మాత్రమే ధరించాలి. పసుపు రంగు బట్టలు ధరించి ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత గంగా జలాన్ని ఇంటి మొత్తం చల్లాలి, అంతా శుద్ధి చేయాలి. తర్వాత సరస్వతీదేవిని పూజించాలి. ఏ విధంగా పూజించాలి అంటే ముందుగా ఒక పూజాపీఠంని వేసి శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేయాలి. పసుపు కుంకుమలతో ఆ పీటని మంచిగా అలంకరించుకొని సరస్వతీదేవి చిత్రపటాన్ని మనము గంధం బొట్లు, కుంకుమ బొట్లతో అలంకరించుకొని తల్లికి తెల్లని పూలతో మాలను సమర్పించి అమ్మవారిని ఆ పూజాపీఠం పైన పటం ఉంటే పటం లేదా విగ్రహాన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత అమ్మవారికి దీపపు కుందెల్లో ఆవు నెయ్యితో 2 వత్తులు వేసి దీపం వెలిగించాలి. వెలిగించిన తర్వాత ధూపం వేయాలి. ధూపం వేసి నైవేద్యం సమర్పించాలి అమ్మవారికి. పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారికి పసుపు బియ్యం సమర్పించి ఉపవాసం ప్రారంభించాలి. తర్వాత సాయంత్రం వేళలో శుభ సమయంలో ఈ ఉపవాసాన్ని విరమించాలి. ముఖ్యంగా కొన్ని విషయాలపై చాలా శ్రద్ధ వహించడం చాలా అవసరం. హిందూ మతంలో సరస్వతీదేవిని వాగ్దేవతగా భావిస్తారు. అందుకే వసంత పంచమి రోజున పొరపాటున కూడా ఎవరితో చెడు మాటలు మాట్లాడకండి. వసంత పంచమి రోజున ఆచారాల ప్రకారం, మన ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం సరస్వతీదేవిని పూజించిన తర్వాత మాత్రమే ఏమైనా తినాలి. వీలైతే
తప్పకుండా ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం వీలు కాని వాళ్ళు కనీసం ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లి లేదా మాంసాహారం మాత్రం అస్సలు తినకూడదు. ఎలాంటి మత్తు పదార్థాలను తీసుకోకూడదు. అంతేకాకుండా ఎవ్వరితో కూడా అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల సరస్వతి అమ్మవారు ఆగ్రహించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఏవీ జరగకుండా మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించినట్లయితే అమ్మవారు మనకు విద్యా బుద్ధులు ప్రసాదించి మన జీవితంలో ఎంతో గొప్పగా ఎదిగేలా ఆశీర్వదిస్తారు. ఈ విధంగా వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.